ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనకు ప్రభుత్వం నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ గురించి చూద్దాము. అదేంటంటే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్. దీనికి సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలు చూద్దాము. ఉద్దేశం: కుటుంబాలు వివిధ సంక్షేమ పథకాలను పొందేందుకు విడిపోవడాన్ని నివారించడానికి అన్ని కుటుంబ సభ్యులు మరియు వారి పథకాల అర్హతను ఒకే కార్డులో క్రోడీకరించడమే ఈ కార్డు యొక్క లక్ష్యం. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా ఉండడం మరియు దుర్వినియోగం కాకుండా చూడడం. లక్షణాలు మరియు ప్రయోజనాలు: ఆధార్ కార్డ్ వ్యక్తికి ఒక ఐడిగా ఉన్నట్టే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ మొత్తం కుటుంబానికి ఒక ప్రత్యేక ఐడిగా పనిచేస్తుంది. ఒక కుటుంబానికి ఏ సంక్షేమ పథకాలకు అర్హత ఉంది మరియు ఏ పథకాలను ఇప్పటికే పొందారు అనే సమాచారం ఈ కార్డులో ఉంటుంది. ఈ కార్డుతో లబ్ధిదారులను గుర్తించి వారికి ప్రయోజనాలను సులభంగా అందించడమే ప్రభుత్వానికి మరింత సులభంగా అవుతుంది. ఇది ఆరోగ్యశ్రీ కార్డ్ వంటి ఇతర కార్డుల స్థానంలో వస్తుంది మరియు పెన్షన్లు, విద్యా పథకాలు, బియ్యం మరియు బీమా వంటి పథకాలకు ఉపయోగించవచ్చు. అమలు: ఒక కేబినెట్ కమిటీ ఈ కార్డును ఆమోదించింది మరియు అర్హులైన కుటుంబాలను గుర్తించడానికి గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా సర్వే జరుగుతుంది. రాష్ట్రం యొక్క కొత్త జనాభా విధానం ఆధారంగా ఈ కార్డును జారీ చేయబడుతుంది. అర్హత పొందాలంటే కుటుంబం ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి మరియు కుటుంబంలోని సభ్యులందరి ఆధార్ వివరాలను అందించాలి. ఆధార్ నుండి తేడా: ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ ఆధార్ కార్డ్ లాంటిది కాదు. ఆధార్ కార్డ్ వ్యక్తిగత గుర్తింపు కోసం, అయితే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ మొత్తం కుటుంబం కోసం మరియు వారి సంక్షేమ పథకాల అర్హతను ట్రాక్ చేస్తుంది. ఇది అన్నమాట ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ వల్ల ప్రయోజనాలు. ఇలాంటి మరెన్నో సమాచారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.